హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీపీఎస్ క్యాలెండర్ని మనకు అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అంటే మనకు 2020 జనవరిలోనే రావాల్సినటువంటి క్యాలెండర్ వివిధ కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. సో మనకి కంపల్సరిగా ఈ జనవరిలోనైనా కంపల్సరిగా ఈ యొక్క నోటిఫికేషన్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో మరి ఓకే, ఇది వస్తుంది. మరి దీనికి మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఏ విధంగా ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి, ఓకేనా? ఇందులో ఏ రకమైన ఉద్యోగాలు ఉంటాయి, ఓకేనా? ఎవరు అర్హులు వీటికి, ఓకేనా? ఏ బుక్స్ చదవాలి. సో అందరు చేసే పొరపాటు ఇదే ఫ్రెండ్స్. ఏది పడితే ఏ బుక్ పడితే అదే చదువుతూ ఉంటారు, కానీ అలా చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా? సో స్టాండర్డ్ బుక్స్ అనేవి కంపల్సరిగా చదవాలి, ఓకేనా? అంతేకాకుండా సిలబస్ ఏమైనా మారుతుందా అంటూ చాలామంది అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో అది కూడా చూద్దాం. వయో పరిమితి, ఓకేనా? వయస్సు చాలామంది అడుగుతున్నటువంటి, చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఇది. వయో పరిమితి ఏమైనా పెంచుతారా సార్? ఆల్రెడీ మాకు వయో పరిమితి అయిపోయింది, ఓకేనా? సో మరి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేది చూద్దాము. ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం క్లియర్గా చూద్దాం. అంతేకాకుండా గత సంవత్సరాలు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 విజేతలు వారు చదివినటువంటి బుక్స్ ఏంటి, ఓకేనా? సో చాలా స్టాండర్డ్ బుక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు, ఓకేనా? సో అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఇందులోనే తీరిపోతాయి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో లేట్ చేయకుండా మనం ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి రానున్నటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్లో. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ క్యాలెండర్ చాలామంది అడుగుతున్నారు. సో సార్, పోలీస్ జాబ్స్ ఇందులోనే ఉంటాయా, డిఎస్సి కూడా ఇందులోనే ఉంటాయంటే, సో ఫ్రెండ్స్ అవి డిఫరెంట్, అవి సపరేట్గా ఉంటుంది నోటిఫికేషన్. ఏంటి సపరేట్ అంటే, సో కానిస్టేబుల్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, సో కొన్ని అంటే ఇవన్నీ కూడా సపరేట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్యాలెండర్లో యాడ్ అయ్యి ఉండవు, గమనించాలి. కానీ హోమ్ సర్వీస్ ఉద్యోగాలు మాత్రము ఉంటాయి, గమనించాలి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ముందుగా లిస్టు చూద్దాం, ఏమేమి ఉద్యోగాలు ఉండబోతున్నాయి మనకి, ఓకేనా? ఆ నంబర్ చేంజ్ కావచ్చు, కానీ ఆ లిస్టు మాత్రము, అంటే అందులో ఉండేటువంటి ఉద్యోగాలు మాత్రం సేమ్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రీవియస్గా వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ మీకు ఏ ఉద్యోగాలు ఉంటాయో జస్ట్ ఒక అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాను. సో ఈ నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకే? చేంజ్ అవుతుంది, పెరగచ్చు, మ్యాక్సిమం పెరుగుతాయి, తగ్గే అవకాశాలు అయితే లేవు. సో మరి ఈ యొక్క మనకు రానున్నటువంటి క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయంటే, గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఓకే, గ్రూప్ 3 ఉన్నాయి, గ్రూప్ 4 ఉన్నాయి. సో ఇతర ఉద్యోగాలు కూడా ఉంటాయి, ఓకేనా? ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, పోలీస్ శాఖ ఉద్యోగాలు, హోమ్ సర్వీస్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డువి డిఫరెంట్, ప్లస్ హోమ్ శాఖ ఉద్యోగాలు కూడా డిఫరెన్స్ ఫ్రెండ్స్, ఓకే? సో ఈ యొక్క ఉద్యోగాలను, హోమ్ సర్వీసెస్ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, ఓకే? కానీ పోలీస్ ఉద్యోగాలను మాత్రము సో పోలీస్ డిపార్ట్మెంట్ వేరు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇందులోనే. జిల్లా సెలక్షన్ కమిటీలో మెడికల్ సర్వీసెస్ 7,872 గ్రూప్ 4 ఉన్నాయి. ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. యూనివర్సిటీ జాబ్స్ ఆల్రెడీ జేఎన్టీ కాకినాడ నుంచి కూడా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇతర ఉద్యోగాలు అనేవి లైబ్రేరియన్ పోస్టులు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల నుండి అవి పెండింగ్లోనే ఉన్నాయి. సో చాలా రిక్రూట్మెంట్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు కూడా ఇందులో మనకు ఉండబోతున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది మనకు రాబోయేటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉండేటువంటి లిస్టు. అయితే ఈ యొక్క పోస్టులకు అనుగుణంగా మన ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. సో దానికి తగ్గట్టుగా మనము బుక్స్ అనేది ఎంపిక చేసుకోవాలి. ఒక సరైన ప్రణాళికతో చదివితే సో విజయం అనేది మన సొంతం అవ్వడం ఖాయం ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ వీటి కనీసము 6 నెలల నుంచి, అంటే విజయం సాధించినటువంటి అభ్యర్థుల యొక్క వివరాల ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే, కనీసము 6 నుంచి సంవత్సరము నిరంతర కృషి అయితే ఉండాలి మనము ఉద్యోగం సాధించాలంటే. ముఖ్యంగా ఏపీపీఎస్సీ క్యాలెండర్లోని ఉద్యోగాలకు చెప్పేది,
ఓకేనా. గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇతర ఇంజనీరింగ్ సర్వీసెస్ కావచ్చు, ఏవైనా కూడా 1 ఇయర్ 6 నెలల నుంచి 1 ఇయర్ పాటు కఠోర శ్రమ ఉంటేనే మనము విజయం సాధించడానికి వీలుగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఎలాంటి బుక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనము క్లియర్గా చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆల్రెడీ ఏ ఉద్యోగాలు ఉంటాయో మనం క్లియర్గా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనము సిలబస్ మారుతుందా లేదా అనే అంశాన్ని చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు ఫ్రెండ్స్. సిలబస్ అనేది ప్రీవియస్ ఇయర్స్లో ఏ విధంగా ఉందో అదే సిలబస్ అయితే మనకు ఉండబోతుంది. సో నో డౌట్. వయో పరిమితి 42 సంవత్సరాలు ఫ్రెండ్స్. అయితే ఇటీవల వచ్చినటువంటి కొన్ని వార్తల ప్రకారం 46 సంవత్సరాల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. కానీ అధికారికంగా మనకైతే అప్డేట్ లేదు. అఫీషియల్గా అయితే 42 సంవత్సరాల వరకు అయితే ప్రతి ఒక్కరికి కూడా వయో పరిమితి అయితే ఉంటుంది. ఓకేనా. సో వీరందరూ అంటే 42 సంవత్సరాల వరకు ప్లస్ అడిషనల్గా వారికి ఏంటి, వారి రిజర్వేషన్ల పరంగా సో ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాలు, సో అలా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓసీ వారికి ఎగ్జాక్ట్లీ 42 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. సో ఇది వయో పరిమితి వివరాలు. ఓకేనా. సిలబస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఇక మనము స్టాండర్డ్ బుక్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎవరైనా కూడా ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా. సో ముందుగా మనము పాలిటీకి సంబంధించినటువంటి బుక్ చూసినట్లయితే ముందుగా పాలిటీ. సో ముందు ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే సో ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వారి ప్రభాకర్ రెడ్డి గారి బుక్. ఓకేనా. ప్రభాకర్ రెడ్డి గారి బుక్ అయితే చాలామంది ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ప్రభాకర్ రెడ్డి గారి బుక్ ఫ్రెండ్స్. అంతేకాకుండా లక్ష్మీకాంత్ గారి పాలిటీ బుక్. ఈ రెండు పర్ఫెక్ట్ బుక్స్. ఓకేనా. సో లాంగ్ టర్మ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వీరికి పర్ఫెక్ట్ బుక్స్గా చెప్పుకోవచ్చు ఇవి రెండు కూడా పాలిటీకి. ఒకటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ప్రభాకర్ రెడ్డి గారి బుక్, నెక్స్ట్ లక్ష్మీకాంత్ గారి బుక్. ఓకే, ఇవి రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఈ ప్రభాకర్ రెడ్డి గారి బుక్తో ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్తో మన ఛానల్లో క్లియర్ కట్గా క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. అప్డేటెడ్ క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడవచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే హిస్టరీ చూద్దాం. ఓకే, హిస్టరీ కనుక చూసినట్లయితే మనకి షైన్ ఇండియా బుక్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అభ్యర్థులందరికీ కూడా చాలామంది ఫాలో అవుతున్నటువంటి బుక్ షైన్ ఇండియా బుక్కే హిస్టరీ. ఓకే, అది భారతదేశ చరిత్రకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి కూడా మనకు ఈ యొక్క బుక్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి ముఖ్యంగా చాలామంది ఫాలో అయ్యేది ఏంటంటే అకాడమీ బుక్స్. ఓకే, అకాడమీ బుక్స్ అయితే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నా కూడా హిస్టరీకి షైన్ ఇండియా బుక్ ఉన్నా కూడా సో ఏపీ హిస్టరీకి, ఇండియన్ హిస్టరీకి, కానీ అకాడమీ బుక్స్ కూడా పర్ఫెక్ట్గా కంపల్సరీగా ఉండాలి మీ దగ్గర. ఓకేనా, అకాడమీ బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే ఎకానమీ. సో ఇది ఎకానమీకి ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు మార్కెట్లో దొరికేటువంటి స్టాండర్డ్ బుక్ ఏంటి అంటే చిరంజీవి సార్ బుక్. ఓకే, చిరంజీవి సార్ బుక్ని కంపల్సరిగా ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాటితో పాటుగా తెలుగు అకాడమీ బుక్. ఓకే, తెలుగు అకాడమీ బుక్, ఇవి రెండు కూడా కంపల్సరిగా ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ఈ యొక్క చిరంజీవి సార్ ఎకానమీ బుక్ కనుక మనం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది, కానీ పాతదున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ మీ దగ్గర. ఓకే, లేటెస్ట్ కొనని అవసరం లేదు. ఎందుకు కొనవద్దు అని అంటున్నాను అంటే సో ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ చేంజ్ అవుతుంది. ఓకే, సో సోషియో ఎకనామిక్ సర్వే కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే మనం చదువుతున్నప్పుడు సో కొత్తవి యాడ్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ యొక్క ఎకనామిక్స్ సంబంధించి చిరంజీవి సార్ క్లాసెస్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాను ఫ్రెండ్స్. క్లాసెస్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. హిస్టరీ పైన కూడా షైన్ ఇండియా బుక్తో చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే సోషియాలజీ, సమాజ శాస్త్రము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సో ఇది ఏంటి అంటే మనకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్లోనే ఉంది ఫ్రెండ్స్. ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్లో నూతనకంటి వెంకట్ గారి ఆథర్ గారు. ఓకే, నూతనకంటి వెంకట్. సో ఈ బుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు అందరూ కూడా దీన్ని ప్రిఫర్ చేయవచ్చు. ఓకేనా, గ్రూప్ 2 అభ్యర్థులకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి బుక్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, అన్ని పొడి పరీక్షలకు ఉపయోగపడుతుంది. గ్రూప్ వరకు అయితే ఇంకా పర్ఫెక్ట్. నెక్స్ట్ విపత్తు నిర్వహణ పర్యావరణము. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్.
సో దీనికి కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఏడివి రమణరాజు గారి బుక్ అయితే ఇంకా పర్ఫెక్ట్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్లోనే. ఓకే, సో ఇవి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక జాగ్రఫీ విషయానికి వచ్చిందంటే మనము ఒకే బుక్లో మనము అన్ని కవర్ చేస్తాం. ఏంటి? వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఓకే, ఏపీ జాగ్రఫీ 3 కూడా ఒకే బుక్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏంటంటే సో ఏంటి, ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ సేవ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఇందులో 3 ఉంటాయి. వరల్డ్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ కూడా మనము ఒకే దాంట్లో కవర్ చేయవచ్చు. పర్ఫెక్ట్ స్టాండర్డ్ బుక్ ఇది. ఓకేనా. సో మన ఏపీ జాగ్రఫీకి అయితే మనము ఒకసారి అకాడమీ బుక్ కూడా ప్రిఫర్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది. ఓకేనా, సో గమనించాలి. అంతేకాకుండా ఏపీ బడ్జెట్ కావచ్చు, ఏపీ ఎకనామిక్ సోషల్ సర్వే కావచ్చు, ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఇవి 2 ఫ్రెండ్స్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సర్వే, ఇవి 2 మనము ఆంధ్రప్రదేశ్ ఎకానమీగా చెప్పుకుంటాం. రిమైనింగ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోనే టచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో జాగ్రఫీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా సో ఎవ్రీ ఇయర్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఏంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కావచ్చు, పరిశ్రమల స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సింపుల్ వాటిని మనము అప్డేట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా నోట్స్ రాసుకొని ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ పర్ఫెక్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. ఓకే, అది తీసుకుంటే సరిపోతుంది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో మీరు పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే హిందూ పేపర్ చదివితే పర్ఫెక్ట్గా ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు సాక్షి పేపర్ కావచ్చు, ఈనాడు కావచ్చు. ఓకేనా, తెలంగాణ వాళ్ళు అయితే నమస్తే తెలంగాణ కావచ్చు. సో ఇవి చదివితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పేపర్స్లో సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, వీటిలో మనకి ఎడిటోరియల్స్ వస్తాయి. ఓకేనా, సో వివిధ ఆథర్స్ ప్రచురించినటువంటి ఎడిటోరియల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో వాటి అన్నిటిని కూడా మనం ఫాలో అవ్వాలి కంపల్సరిగా. ఓకేనా, కరెంట్ అఫైర్స్కి సంబంధించి. నెక్స్ట్ ఏదైనా అంటే ప్రతిరోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ వింటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన ఛానల్లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా పర్ఫెక్ట్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఓకేనా. సో అంతేకాకుండా మంత్లీ కూడా మనం మ్యాగజిన్ అనేది ప్రిఫర్ చేయాలి కంపల్సరిగా. అది షైన్ ఇండియా మ్యాగజిన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. షైన్ ఇండియా లేదా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, ఈ 2 మ్యాగజిన్స్ నుంచే ప్రస్తుతం గమనించినట్లయితే చాలా స్కోర్ అయితే చేయగలుగుతున్నారు అభ్యర్థులు. మనకు కరెంట్ అఫైర్స్ నుంచి 10 నుంచి 15 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున వీటిని కంపల్సరిగా ఫాలో అవ్వాలి. సో అయితే కరెంట్ అఫైర్స్తో మనము స్టాటిక్ జీకే కూడా మనము కవర్ చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ పైన కొంచెం మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇందులో మనము పాలిటీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే చెప్పడం జరిగింది. హిస్టరీ కూడా మొత్తం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది విత్ పీడిఎఫ్. ఎకానమీ కూడా సో మధ్యలో ఉంది ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ సోషియాలజీ పైన క్లాసెస్ ఉన్నాయి. ఇవే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే స్టాండర్డ్ బుక్స్ చెప్పానో ఈ స్టాండర్డ్ బుక్స్ నేను ఫాలో అయ్యాను ఒకప్పుడు. అంతేకాకుండా నా స్టూడెంట్స్ అంటే మీ అందరికీ కూడా ఇవే బుక్స్తో క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏ మెటీరియల్ పడితే అది యూజ్ చేయడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇదే మెటీరియల్ యూజ్ చేసి క్లాస్ చెప్తాను. ఇదే మెటీరియల్ అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఓకేనా. అన్నీ కూడా మీకు సో క్లాసెస్ లింక్స్ అనేవి ప్లేలిస్ట్లో ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించినటువంటి జాబ్ వివరాలు. ఓకేనా, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, ఎవరు అర్హులు, ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ అనేవి చదవాలి. ఓకేనా. సో ఇది మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది వేసుకోవాలి. కనీసం 1 ఇయర్ యాక్చువల్గా ఉండాలి, కానీ ఒక 6 నెలల నుంచి కూడా మనము ప్రిపేర్ అయితే సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాము, అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో అని కూర్చుంటే మాత్రము సో అది ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ ముందుకు సాగదు, మీరు పోటీలోనే ఉండరు. సో మీరు హట్ అయినా పర్వాలేదు, సో మీరు పోటీలో ఉండదు ఫ్రెండ్స్. అలాంటి డిసిషన్స్ తీసుకుంటే మాత్రం ప్రతిరోజు కంపల్సరిగా అప్డేటెడ్గా ఉండాలి. ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 గంటలు మనము మన ప్రిపరేషన్కి కేటాయించాలి సమయము. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. మనకు కంపల్సరిగా జనవరిలోనే
ఈ యొక్క ఏపీపీఎస్సీ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరిగా వస్తుంది ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది, మన ఛానల్లో ఉన్నాయి. పర్ఫెక్ట్ స్టాండర్డ్ బుక్స్తో చెప్పాను. అంతేకాకుండా ఇక కానిస్టేబుల్ జాబ్స్ అయితే మనకు కంపల్సరిగా జూన్లోనే ఉంటాయి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, జూన్లోనే ఉంటాయి. ఇప్పటి నుంచే మీరు ఇవే బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, అన్ని పోటీ పరీక్షలకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో నా అనాలిసిస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా నేను మిస్ చేసిన అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, కంపల్సరిగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.